నా కొడుకుని ఎవరైనా తీసుకువెళ్ళిపోతే నేను తట్టుకోగలనా? నా పేరు అయితే సరే, కాని నాకు కొడుకు లేడు, కూతురు లేదు. మరి నేను దేంతో బ్రతకాలి? వీళ్ల పేర్లు వస్తాయని మీకు ఆశుందా? ఏం చెయ్యాలి? ఎవరూ ఖచ్చితంగా చెప్పలేకపోతున్నారు కదా. ఎవరూ ఖచ్చితంగా చెప్పలేకపోతున్నారు. వాళ్ళ నాన్నగారు చాలా అనారోగ్యంగా ఉన్నారు. కొడుకులు కూతుళ్లతో కలిసి ఇంట్లో తింటాను. నా పిల్లలు చాలా మంచివాళ్ళు. అందుకే నేను చాలా ఆందోళనగా ఉన్నాను. ఏమవుతుందో ఏమవుతుందో అని. భయంగా ఉంది. ఎందుకు భయంగా ఉంది? భయంగా ఉంది. ఎవరో ఏదో అంటున్నారు. అలా అవుతుంది, ఇలా అవుతుంది అని. అందుకే భయంగా ఉంది. ఓటెందుకు రాలేదు? ఇప్పుడు ఏదో చేసేశారు. అందుకే చాలా భయంగా, ఆందోళనగా ఉంది. ఆందోళనలు చాలా ఉన్నాయి. చాలా టెన్షన్. నేను నా పనులన్నీ వదిలేశాను. పని చెయ్యాలంటే నా టెన్షన్ ఏంటంటే నాకు ఓటు లేదు. కాబట్టి నాకసలు విలువే లేదు. బెంగాల్ యొక్క 60 లక్షల మంది ఓటర్లలో విచారణలో ఉన్న లేదా హోల్డ్లో ఉన్న ఓటర్లు అని పిలవదగిన వారిలో ఇప్పుడు ఎన్నికలలో వాస్తవంగా తమ ఓటు వేయటానికి ఎంతమంది అర్హులు? ఈ రాష్ట్రంలో ఈ మొత్తం ప్రక్రియ మరియు అది జరుగుతున్న తీరును చూస్తే నేను చెప్పాలంటే అది ఒక గందరగోళమైన లేదా సంక్లిష్టమైన ప్రశ్న. ఇప్పుడు నేను ముషిదాబాద్ జిల్లాలోని స్తుతి విధాన సభలో ఒక గ్రామ పంచాయతీలో ఉన్నాను. మరియు ఈ మొత్తం ఎస్ఐఆర్ ప్రక్రియ ప్రారంభం కావడానికి ముందు ఇక్కడున్న 1000 మంది ఓటర్లలో ఈరోజు ఎంతమంది ఓటు వేయటానికి అర్హులు అని నేను మిమ్మల్ని అడిగితే మీరేం చెబుతారు? నేను కేవలం 5 సెకన్ల పాటు మౌనంగా ఉంటాను. ఆ తర్వాత మీకు సమాధానం చెబుతాను. కాబట్టి ఇప్పుడు కేవలం సుమారు 500 మంది మాత్రమే ఓటు వేయడానికి అర్హులు. అంటే దీనర్థం ఈ ఓటర్ల జాబితాల నుండి 500 మంది ఓటర్లను తొలగించారు. కాబట్టి ఈ ప్రత్యేక బూతులోని ఓటర్ల సంఖ్య సగానికి తగ్గింది. మీ ఇంట్లో అందరి పేర్లు డిలీట్ అయ్యాయా లేదా ఎలా జరిగింది? లేదు, మా ఇంట్లో అయితే 5 పేర్లు వచ్చాయి, 4 పేర్లు రాలేదు. అలా ఎలా? అంటే ఇలా ఎందుకు జరిగిందని మీకేమైనా తెలిసిందా? నాకైతే తెలియడం లేదు. ఎలా చెక్ చేశారో అదే తెలియడం లేదు. నేనైతే సరిగ్గానే డాక్యుమెంట్లు సబ్మిట్ చేశాను. అయినా కూడా నా పేరు ఎలా డిలీట్ అయిందో నాకు ఇప్పటికీ తెలియడం లేదు. మనం ఎవరిని అడుగుతున్నాము? బీడీఓని అడుగుతున్నాము, ఎస్డీఓని అడుగుతున్నాము. వాళ్ళు మాకు తెలియదు. వాళ్ళైతే అలానే చేస్తున్నారు. మా చేతుల్లో ఏమీ లేదు. సుతీరోల్. అవును, అయితే ఈ సుతీరోల్లో మా తాతగారైన అలావుద్దీన్ మీరిక్కడ చూడవచ్చు. మేము మా తాతగారైన అలావుద్దీన్ యొక్క ఓటరు కార్డును కూడా మీకు చూపిస్తాము. ఆ తర్వాత మా నాయనమ్మ అయిన సోబ్రేజాన్ బీబీ, ఆమె పేరు కూడా ఉంది. మేము ఒక 1952 గురించి మాట్లాడుతున్నాము. మా ముత్తాతగారు అంటే తాతగారి తండ్రి, ఆయన పేరు హాజీ యూనస్. ఆ సమయంలో ఆయన వయసు 72 సంవత్సరాలు. ఒక 1952లో అందరివి రోల్లో ఉన్నాయి. రోల్లో పేరు ఉంది. అయితే 2002లో కూడా అందరి పేరుంది. నేను రోల్ను తీసుకువచ్చాను. అవును, నా దగ్గర ఉన్న అందరి ఓటర్ కార్డు ఒరిజినలే. నా దగ్గర మా తాతగారిదుంది. ఇది చూడండి, మీకు చూపించిన అల్లావుద్దీన్ యూనస్ అంతా నా గ్రాండ్ మదర్ది. ఇది ఓటర్ కార్డ్ 1995 నాటిది. అవును, ఆ సమయంలో 2001లో ఆమె మరణించారు. మేమిప్పుడు ఏ ఇంట్లో అయితే నివసిస్తున్నామో ఆ ఇంటి పత్రాలు ఇవిగో చూడండి. అవును, నా గ్రాండ్ ఫాదర్ అయిన హాజీ యూనస్ కొన్నది. అయితే దీని తేదీ చూడండి, 22/7/1945 సంవత్సరం. మేము 22/8/1945 సంవత్సరం నుండి ఒకే ఇంట్లో నివసిస్తున్నాము. నేను నా తండ్రి, తల్లి, నావి, మా గ్రాండ్ ఫాదర్, గ్రాండ్ ఫాదర్ ఇలా అందరివీ చూపిస్తున్నాను. అయినప్పటికీ మమ్మల్ని డిలీట్ చేసేశారు. మేమెక్కడికి వెళ్తాము? ఎవరికి చెప్పుకుంటాము? మమ్మల్ని మీరు బంగ్లాదేశీ వారని, మీరు పాకిస్తానీ వారని ప్రజలు అన్నప్పుడు ఎంత బాధగా ఉంటుందో మీరు ఊహించగలరు. ఆ బీజేపీ సపోర్టర్ ఎవరైతే ఉన్నాడో అతను, అవును, వీళ్ళు చొరబాటుదారులు, బంగ్లాదేశీయులు అని అంటాడు. ఇప్పుడు వాళ్లను తరిమేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం. ఆమె అయితే సంతోషంగా ఉంది. ఈ చొరబాటుదారుల విషయం మీరు విన్నప్పుడు దాని గురించి మీరేమనుకుంటారు? దేశ స్వాతంత్ర్యం కోసం మా పూర్వీకులు ప్రాణాలిచ్చారు, చందాలిచ్చారు, శ్రమించారు, అన్నీ చేశారు. అలాంటి మమ్మల్ని పట్టుకుని మేము చొరబాటుదారులమా అని అడుగుతుంటే మా రక్తం మరుగుతుంది. మీరు ఈ పత్రాలను సేకరించే ప్రక్రియ చేస్తున్నప్పుడు ఏమైనా సమస్యలు ఎదురయ్యాయా? ఇంతమంది పేర్లు ఎలా తొలగిపోయాయి? మీరు బంగ్లాలో కూడా మాట్లాడవచ్చు. అవును, ఇక్కడ చాలా సమస్యలున్నాయి. కొందరి పేర్లలో సమస్య ఉంది కదా. బహుశా కొందరికి తల్లిదండ్రులతో ఉన్న లింకేజ్లో అంటే స్పెల్లింగ్లో సమస్య ఉంది. కొందరికనుకోండి 6 తరగతి అవసరం ఉంది. ఏవైతే 6 కంటే ఎక్కువ మంది పిల్లలున్నాయో అవి ఉండేవి. అన్ని రకాలు కలిపి ఒక లాజికల్ డిస్క్రపెన్సీ ఉంది. వాటిపై హియరింగ్ జరిగింది. వాటిలో నుండి సుమారుగా 432 తొలగించబడ్డాయి. వీళ్ళ పేర్లు ఎందుకు తొలగించబడ్డాయి అంటే నా ఉద్దేశం మీకేమైనా అర్థమైందా? అంటే
ఈ ఓటరు ఏ కారణం వల్ల తొలగించబడ్డారన్నారనే దానిపై మాకు ఇంకా అలాంటి నోటీసేమీ రాలేదు. ఈ వివరాలు ఇప్పటివరకు మాకు అందలేదు. అవును, డిలీట్ అయిందని కనిపిస్తోంది. వ్యక్తిగత స్థాయిలో మీకేమైనా అర్థమైందా? ఏమై ఉంటుందని? ఇంతమంది ఎందుకు డిలీట్ అయ్యారని? అంటే లేదు లేదు, ఈ విధంగా అర్థం కావడం లేదు. చెప్పకపోతే ఏ కారణం వల్ల డిలీట్ అయిందో మేము అర్థం చేసుకోలేము. చాలా మంది డాక్యుమెంట్లు సరిగ్గా ఉన్నా కూడా వాళ్ళవి డిలీట్ అయ్యాయి. 2002లో పేరు ఉన్నా కూడా డిలీట్ అయింది. వాళ్ళు కూడా డిలీట్ అయిపోయారు. అవును, 2002లో పేరుంది. అవును, 2002లో పేరుంది. అయినా కూడా దాదాపు 30-35 మంది వయసు పైబడిన వాళ్ళు డిలీట్ అయ్యారు. 60+, 70+ వయసు ఉన్నవాళ్లవి కూడా డిలీట్ అయ్యాయి. ఇప్పుడు తదుపరి ప్రక్రియ ఏమిటో మీకు తెలుసా? అంటే ఖచ్చితంగా ఈ ప్రజలు ఏమి చెయ్యాలి? ఓ, మేము ఆన్లైన్లో చూస్తున్నది అంటే ఛానల్లో వార్త చదివాక ట్రిబ్యునల్కు అప్లై చేయాల్సి ఉంటుందని. కాబట్టి ఇప్పుడు ఎప్పుడు అప్లై చేస్తారు, ఎప్పుడు మొదలవుతుంది, ఈ విషయాల గురించి మాకు ఇంకా ఏ సమాచారం అందలేదు. మీకు ప్రస్తుతం దీని గురించి సమాచారం లేదు. అవును, ఇంకా తెలియజేయలేదు. ఇప్పుడు అధికారికంగా మాకు బీడీఓ ఆఫీస్ నుండి ఎప్పుడు దరఖాస్తు చేసుకోవాలో తెలియజేయలేదు. బహుశా 1-2 రోజుల్లో అవుతుంది. ఈ మొత్తం ఎస్ఐఆర్ చర్చ చుట్టూ ఉన్న చాలా వివాదాలలో ముర్షిదాబాద్ ఎందుకు కనిపిస్తోందో అర్థం చేసుకోవడం కూడా ముఖ్యం. ఇప్పుడు ముర్షిదాబాద్ మరియు పొరుగున ఉన్న మాల్దా బంగ్లాదేశ్తో సరిహద్దును పంచుకునే జిల్లాలే. నిజానికి నేనిప్పుడు నిలబడి ఉన్న ప్రవేశం నుండి నేనీ దారి వెంబడి నడిస్తే ఒక నది ఉంటుంది. దాన్ని దాటి ఇంకాస్త భారత భూభాగాన్ని దాటితే అప్పుడు మీరు బంగ్లాదేశ్లోకి ప్రవేశిస్తారు. ఇప్పుడు ఇది నదీతీర ప్రాంతం కాబట్టి సరిహద్దుకు కంచె లేదు, కానీ మాల్దా మరియు ముర్షిదాబాద్ రెండూ కలిపి విచారణలో ఉన్న మొత్తం ఎస్ఐఆర్ కేసులలో 3/1 కలిగి ఉన్నాయి. ఇప్పుడు ఈ మొత్తం సమస్యపై తీవ్రమైన రాజకీయ పోరాటాలు జరిగాయి. మమతా బెనర్జీ బీజేపీ మరియు ఎన్నికల కమిషన్పై కుమ్మక్కయ్యారని, తనకు మద్దతిచ్చే ఓటర్ల ఓటు హక్కును తొలగించడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. చొరబాటుదారు అనే నిందను బీజేపీ ఉపయోగించింది. మమత చొరబాటుదారులను కాపాడటానికి ప్రయత్నిస్తున్నారని వారు చెబుతున్నారు. ఇప్పుడు మనం ఓటింగ్ ప్రక్రియ వైపు వెళ్తున్నప్పుడు ఇవన్నీ పెద్ద ఎత్తున ప్రభావం చూపుతాయని భావిస్తున్నారు. గోదీ మోదీ ఇద్దరు అన్నదమ్ములు ఆడుకుంటున్నారు. మనుషుల జీవితాలతో ఆడుకుంటున్నారా? 200 మందికి పైగా చనిపోయారు. మీకు తెలుసు కదా, నాతో కేవలం మీరే ఉన్నారు. ఇదే మొదటిసారి నా ప్రభుత్వంలోని ఆఫీసర్లందర్నీ బదిలీ చేసేశారు. బీజేపీ ఆఫీసర్లందర్నీ తీసుకువచ్చారు. ఎందుకో చెప్పండి? నన్ను ఇబ్బంది పెట్టడానికి. ఎలక్షన్ కమిషన్ ఒక నిష్పక్షపాత సంస్థ. ఎలక్షన్ కమిషన్కు వ్యతిరేకంగా మీ దగ్గర పక్కా ఆధారాలుంటే మీరు వెళ్ళండి. ఓడిపోతామనే భయంతో ఇప్పట్నుంచే సాకులు సిద్ధం చేసుకోవటానికి తృణమూల్ మొత్తం సిద్ధంగా ఉంది. తృణమూల్ ఓడిపోతుంది. 3/2 మెజారిటీతో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడబోతోంది. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల మొదటి దశ ఏప్రిల్ 23వ తేదీన ఉంది. కేవలం కొన్ని రోజుల దూరంలోనే. ఇప్పుడు అధినిర్ణయ జాబితాలో కొనసాగుతున్న వారికి సమయం మించిపోతుంది. వారి ఆందోళన ఏమిటంటే వారి పరిస్థితి అతి త్వరలో పరిష్కారం కాకపోతే ప్రజాస్వామ్య సారాంశమైన ఓటు వారికి అందకుండా పోతుంది.